ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే ఈసారి గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించనుంది కాంగ్రెస్. ప్రధాని మోదీ సొంత గడ్డపైనే కాంగ్రెస్ ఈసారి మీటింగ్స్ పెట్టుకోవాలని ఫిక్స్ అవడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుంది. అంతేకాదు బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి కాంగ్రెస్ తీసుకొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీ అమిత్ షా దూకుడికి ఓ రకంగా కళ్లెం వేసింది కాంగ్రెస్. కాబట్టి బీజేపీ కీలక నేతలైన మోదీ అమిత్ షాల సొంత గడ్డపై సిడబ్ల్యూసీ మీటింగ్స్ పెట్టి క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపాలని హస్తం పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. పైగా గుజరాత్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తోంది. బీజేపీకి ధీటుగా సమాధానం చెప్పే స్థాయిలో ఉంది అక్కడ కాంగ్రెస్. ఇప్పటికే బీజేపీ 5 సార్లు అక్కడ అధికారంలో ఉంది. బీజేపీపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలంటే జాతీయ స్థాయి మీటింగ్ ఒకటి పెడితే మంచిదని భావించిన కాంగ్రెస్ అగ్రనేతలు సిడబ్ల్యూసీ మీటింగ్స్ కు అహ్మదాబాద్ వేదిక చేసుకుంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అగ్రనేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, రైట్ ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలనేది భావించింది. కీలక సమావేశాలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ సమావేశాలు నిర్వహించాలని భావించింది. దానిలో భాగంగా 8వ తేదీన సిడబ్ల్యూసీ, 9వ తేదీన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి కీలక నేతల సమావేశం అనేది జరగబోతోంది. ఇక 8వ తేదీన సిడబ్ల్యూసీ సమావేశాలకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిడబ్ల్యూసీ మెంబర్స్ కానీ శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరవుతారు. మరోవైపు 9వ తేదీన జరిగే సమావేశాలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలందరూ కూడా ఈ సమావేశాలకు హాజరవుతారు. ఈ 2 సమావేశాలు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతున్నాయి. అయితే మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పాలనా వ్యవహారాలను ఏ విధంగా పాలన అందిస్తోంది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. అంటే రాజ్యాంగేతర శక్తిగా బీజేపీ వ్యవహరిస్తోంది, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారనే దానిపై కూడా ప్రధానంగా ఈ సమావేశాలు చర్చించబోతున్నారు. మరోవైపు ఇటు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే సమయం కేటాయించడం లేదు, వారిని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలహీనపడుతోంది, కేడర్ ను నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే గత సంవత్సరం డిసెంబర్ లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహ దీక్షలో సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఏప్రిల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సిడబ్ల్యూసీ కానీ ఇతర మెంబర్స్ తో ఈ సమావేశంలో ప్రధానంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. కర్ణాటక సంబంధించి డీకే శివకుమార్, సిద్ధరామయ్య, ఇటు తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, సిడబ్ల్యూసీ మెంబర్స్, ఇటు ఏపీకి సంబంధించిన సిడబ్ల్యూసీ మెంబర్స్, కీలక నేతలందరూ కూడా ఈ సమావేశాలకు హాజరవుతారు. పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎటువంటి విధానాలను అనుసరించాలి అనే అంశాలపై కూడా ఈ ఏప్రిల్లో జరగబోయే 8, 9 2 రోజులు జరగబోయే సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే కేడర్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీ నష్టపోతుంది అనేది అందరిలో కూడా ఉంది. కాబట్టి కేడర్ ను, కార్యకర్తలను పట్టించుకోవాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా వారి చేయిని విడకూడదు అనేది అందరూ భావించే విధంగా కూడా ఈ సమావేశాల్లో అగ్రనాయకత్వం పలు సూచనలు చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు బీజేపీ ప్రభుత్వం పైన, వారు అనుసరిస్తున్న విధానాలపైన, ఇటు రాజ్యాంగ పరంగా కూడా అటు వారు రాజ్యాంగాన్ని కూడా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికి కూడా అవకాశం ఇవ్వడం లేదు, మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వారి గొంతురికే ప్రయత్నం చేస్తే దర్యాప్తు సంస్థల చేత దాడులు చేపిస్తున్నారు. కాబట్టి
దానిపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది ప్రసూన. రైట్ శివ.